అవసరండి. సో ఏంటి మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయిన పార్టీ అయినా కూడా మిమ్మల్ని ఎందుకు కూటమి నేతలు అంతగా తలుచుకుంటున్నారు? అంటే భయంతో తలుచుకుంటున్నారా? లేదంటే మీరు చేసినటువంటి పాలనకి ఇదేంటి మోసపోయినటువంటి పాలన అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి తలుచుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. 6 నెలలకే జగన్ గారు మళ్ళీ హ్మ్. ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాడనే వార్తలు జాతిరత్నాలైనటువంటి వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఓకే. ఆ! హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు పరిపాలనలో. పరిపాలన అంటే ఇలా చేయాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా రాష్ట్ర నలుమూలల పరిశ్రమలను తీసుకురావాలి, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, విద్యారంగాన్ని ఏ విధంగా కొత్త పుంతలు తొక్కించాలి, ఏ విధంగా ఉపాధ్యాయులకి వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థని సరిదిద్దేటటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి, ఏ విధంగా విద్యార్థులకి మనం ఆదుకోవాలి, ఏ విధంగా అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి ప్రభుత్వం ఆదుకోవాలి, ఏ విధంగా వ్యవసాయానికి మద్దతు ధరిపించాలి, ఏ విధంగా ఉత్తమమైనటువంటి విత్తనాన్ని అందించాలి, ఏ విధంగా బీమాని రైతులకు కల్పించాలి. ఇలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానంలో ఒక కొత్త చరిత్రను సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం మాత్రమే, ప్రభుత్వం అంటే పేదవాడి స్థితిగతులు పెంచటం కోసం మాత్రమే, ప్రభుత్వం అంటే చిన్న అట్టడుగునున్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవటానికి అనేటటువంటి ఒక దిశానిర్దేశాన్ని చేసి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ప్రతిసారి అధికారంకి రాకముందు సంపద సృష్టి అంటాడు, అద్భుతాలు అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు, అందలం ఎక్కిన తర్వాత వాటన్నిటినీ అటకెక్కిస్తాడు, మూటగట్టేసి ఉట్టి మీద పెట్టేస్తాడు. ఇది ఆయన్ని చాలాసార్లు గమనించారు గతంలో. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఎవరు తగల్లా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పేదల పెన్నిది ఎవరు తగల్లా. అంటే గతంలో 5 సంవత్సరాల పరిపాలన చూసినటువంటి ప్రజలకి ఈ 6 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన చూసిన తర్వాత విపరీతంగా పోల్చడం మొదలుపెట్టేశారు. ఈ పోలికలో ఎక్కడా కూడా అందనంత ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఆయన అధికారంలోకి రావడానికి ఆయన వాడినటువంటి పదాలేంటి? అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు. మరో శ్రీలంకలాగా దీన్ని ఆర్థిక లోట్లోకి నెట్టవేయబడ్డాడు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ విధ్వంసం జరుగుతుంది, ఎక్కడికక్కడ చాలా పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అన్నారు. సరే, ప్రజలు కూడా, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా వ్యవస్థలు పనిగట్టుకొని చెప్పినటువంటి మాటల్లో కొన్ని వర్గాలు వారిని నమ్మి ఏమో చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరి అవకాశం అంటున్నారు కదా, మరి చిట్ట చివరి అవకాశంలో కొంత గతంలో చేయలేదు, మోసం చేశాననే రిగ్రెట్ ఉన్నట్టుంది అతనికి, గతంలో ప్రజలను మోసం చేసి నేను వంచాననేటటువంటి బాధ ఉన్నట్టుంది, ఈసారి ఏమన్నా మార్చుకుంటాడేమో, ఈసారి ఏమన్నా ఇంకొంచెం మంచి పరిపాలన అందిస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలు మన అకౌంట్లో వేశారు కదా, ఇంకా వేస్తాడేమో, చంద్రబాబు నాయుడు గారు వస్తే డబ్బు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అకౌంట్లో వేశాడు, డబ్బు ఉంది కాబట్టే వేశాడు కదా అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి డబ్బంతా కూడా ఎక్కడైతే వృధా అవుతుందో రీటెండరింగ్ పెట్టి వాటిని కాపాడాడు, ఎక్కడైతే దళారీ వ్యవస్థ ఉందో దాన్ని నిర్మూలించేసి అక్కడ డబ్బును కాపాడాడు, ఎక్కడైతే ప్రభుత్వ వనరులు ఉన్నాయో ఇసుక కానీ మద్యం కానీ ఏవైతే పాలసీస్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏవైతే ఖజానా ఉందో ఖజానాని డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్కి తరలించడం ద్వారా ప్రతి రూపాయిని కూడా ఒడిసి పట్టుకొని ఎక్కడ జారిపోకుండా ప్రభుత్వ వ్యవస్థలన్నీ పటిష్టపరిచి పేదవాడి సొమ్ముని పేదవాడికి అందించే ప్రయత్నం చేశాడు కాబట్టి అన్ని డబ్బు ఇవ్వగలిగాడు. ఆ తాపత్రయం తనకుంది కాబట్టి చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడుంది? నిజంగా ఒకసారి నేను అడుగుతున్నాను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏసారి కూడా రెవెన్యూ లోటు తప్ప మిగులు బడ్జెట్ తోటి ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర లేదు.
ఇప్పటి వరకు ఇప్పటి ఈసారి పక్కన పెడితే గతం గురించి చెప్తాను. 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు కూడా లోటు బడ్జెట్ తోటే తన ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి. మరి 2 ఎకరాల భూమి నుంచి ఇవాళ 931 కోట్లతోటి అగ్రగామిగా ఉన్నటువంటి దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో రిచెస్ట్ ముఖ్యమంత్రిగా 931 కోట్లు సంపాదించారుగా చంద్రబాబు గారు. మీరు చేసిన వ్యాపారం ఉందా? మీరు పెట్టిన కంపెనీ ఉందా? మీరు ఈ 2 ఎకరాల్లో ఏ విధంగా 931 కోట్లు సంపాదించారో ప్రజలకు చెప్పారా? రాష్ట్రం ఆర్థిక లోటుతోటి ప్రజలు పేదవారిగా కరువు కాటకాలతో అల్లో రామచంద్రాన్ని అల్లాడినటువంటి పరిస్థితిలో మీ యొక్క పరిపాలన గతంలో సాగింది. నారు బీడుల్లో రైతుల మృతదేహాలు వచ్చినటువంటి చరిత్ర మీది. విద్యుత్ మీద ధర్నా చేస్తుంటే తోటా గుండులతోటి రైతుల్ని కాల్చి వారి గుండెల మీద గుర్రాలతో తొక్కించినటువంటి చరిత్ర మీది. ఎప్పుడు అస్తవ్యస్త పరిపాలన సాగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఏ విధంగా 931 కోట్లు సంపాదించాడు అంటే ఇది ప్రజల డబ్బు దోచుకున్నటువంటి డబ్బు కాదా? మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కేసులకు సంబంధించి, ఆయన ఆస్తులకు సంబంధించి కూడా మాట్లాడుతూ వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే సండూర్ పవర్ లాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడో పెట్టారు. ఆయన వ్యాపారవేత్త. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి రాకముందు, రాజకీయంలోకి రాకముందు అనేక ప్రాజెక్టులను పెట్టాడు. ఆయన వ్యాపారం చేస్తున్నాడు, అనేక కంపెనీస్ ఉన్నాయి. దాని మీద లాభం వచ్చిందని చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఓకే, లాభం వచ్చాయని చూపించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. మీరేం చేశారని అడుగుతున్నాం. ఒకవేళ మీకు మీ తండ్రి గారి ఆస్తి ద్వారా కానీ మీకు సంక్రమించి ఉంటే రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఉండాలి కదా. ఓకే, వారికి లేనటువంటి ఆస్తి మీకెట్లా వచ్చింది? రాజకీయాల్లో జీతాల మీద బతికేటటువంటి పరిస్థితిలోనే మీరు కానీ ఇన్ని 931 కోట్లు సంపాదించి కానీ ఉంటే మీతో పాటు మీకన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కురు వృద్ధులు ఉన్నారు కదా, వారు ఎందుకు సంపాదించలేకపోయారు? మీరు మాత్రమే ఎలా సంపాదించారు? ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే ఇదంతా కూడా ఒక దోపిడీ, ఒక ప్రణాళికబద్ధంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని, ఒక బి గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని, బాబు గారి గ్యాంగ్ తోటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని దోపిడీకి గురి చేసి విద్యా వ్యవస్థను